నీ బలహీనతలను ఎరిగిన దేవుడు, నీ హృదయమును ఎరిగిన దేవుడు, నీ సామర్థ్యములను ఎరిగిన దేవుడు. నీవేం చేయగలవో ఏం చేయలేవో ఆయనకు తెలుసు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తం చేస్తాను. నా అంతటా నేను చేస్తాను అనలేదు, ఆయన కృప నా యందు బహుగా కష్టపడింది. దేవుడు ఉద్దేశించిన స్థాయిలో నిన్ను దేవుడు చూడటానికి కష్టపడేది నువ్వు కాదు, దేవుని కృప నీ ఎడల కష్టపడు. నీవు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ లోకములో అపాయకరమైన దినములు అంత్యకాలములలో వచ్చునని పౌలు తిమోతి భక్తునికి రాశాడు 3వ అధ్యాయంలో 1వ వచనంలో. అపాయకరమైన కాలములు వచ్చును, కానీ అపాయము నీ యొద్దకు రాకుండా నీ దేవుడు కాపాడుతాడు. అపాయము నీ యొద్దకు చేరిపోయింది అనుకున్నప్పుడు కూడా అడ్డుగా మధ్యలో వచ్చి నిలబడతాడు.